అపూర్వ కృష్ణప్రసాద్ చేతి వేళ్లను నలగొట్టడంతో కృష్ణప్రసాద్ని హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. ఇక ఈ విషయం తెలుసుకుని శారద, భూమి ఇద్దరు కూడా హాస్పిటల్కి వస్తారు. ఇక అక్కడే అపూర్వ, మీరా కూడా ఉంటారు. దాంతో శారద కంగారు పడుతూ భూమితో, అమ్మ భూమి, వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదమ్మా, ఇప్పుడు నేను ఆయన దగ్గరికి ఎలా వెళ్ళాలని చెప్పి అంటూ ఉంటే, మీరేం కంగారు పడకండి ఆంటీ, అంకుల్ మీరు తప్పకుండా కలుస్తారు అని చెప్పి ఇక అలా సిస్టర్ దగ్గర నుండి తనకు తెలియకుండా మత్తు ఇంజెక్షన్ తీసుకొని వెనక్కి తిరిగి నిలబడి మాట్లాడుతున్న అపూర్వ చేతికి గుచ్చేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. చేతికి ఏదో గుచ్చుకున్నట్టుగా అనిపించడంతో అపూర్వ వెనక్కి తిరిగి చూసేసరికి సిస్టర్ సడన్గా డాష్ ఇచ్చి సారీ మేడం అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటికి అపూర్వ స్పృహ కోల్పోతుంది. వదిన ఏమైంది వదిన అంటూ నర్సుని పిలిచి, మా వదినకి ఏమైందో చూడండి, సడన్గా స్పృహ కోల్పోయింది అని చెప్పి మీరా అపూర్వని మరొక రూమ్లోకి తీసుకుని వెళ్తుంది. ఇక అలా వాళ్ళిద్దరు అక్కడి నుండి వెళ్ళిపోగానే భూమి శారదను కృష్ణప్రసాద్ రూమ్లోకి పంపిస్తుంది. కృష్ణప్రసాద్ శారదను చూడగానే, శారద నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి, వాళ్ళు కానీ చూస్తే మళ్ళీ నిన్నేమైనా అంటారు అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు. శారద కృష్ణప్రసాద్ చేతికైన గాయాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక కృష్ణప్రసాద్ తన చేతికైన గాయం నుండి రక్తాన్ని తీసి శారద నుదుటున బొట్టుగా పెడతాడు. భూమి ఎవరు రాకుండా ఆ గది బయట కాపలా కాస్తూ ఉంటుంది. ఇక కృష్ణప్రసాద్ దగ్గర నుండి శారద బయటకు వచ్చిన తర్వాత భూమిని ప్రేమగా హగ్ చేసుకుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.